హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డే లో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ వాతావరణ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచ వాతావరణ దినోత్సవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ వాతావరణ దినోత్సవం సమగ్ర విశ్లేషణ, పరిచయం, ప్రాముఖ్యత. ప్రతి సంవత్సరం మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మానవ జీవన గమనాన్ని, భూమిపై ఉన్న సమస్త ప్రాణకోటి మనుగడను శాసించేది వాతావరణం. గాలి, నీరు, ఉష్ణోగ్రత ఈ మూడింటి కలయికే మన వాతావరణం. మారుతున్న కాలంతో పాటు ప్రకృతిలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవటం, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించుకోవటం ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రపంచ వాతావరణ సంస్థ నేపథ్యం 1950 మార్చి 23న ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పడింది. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక విభాగం. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఈ సంస్థ ఏర్పడిన రోజును పురస్కరించుకొని 1961 నుంచి ప్రతి ఏటా మార్చి 23ని ప్రపంచ వాతావరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో 193 సభ్య దేశాలు ఉన్నాయి. దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యాలు: అవగాహన, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలపై సామాన్యులకు అవగాహన కల్పించడం, ముందస్తు హెచ్చరికలు, తుఫాన్లు, వరదలు, కరువు వంటి పరిస్థితులను ముందుగానే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేయడం, సమాచార మార్పిడి, వివిధ దేశాల మధ్య వాతావరణ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా విమానయానం, నౌకాయానం మరియు వ్యవసాయ రక్షణను మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొర రక్షణ మరియు గ్లోబల్ వార్మింగ్ తగ్గింపుపై దృష్టి పెట్టడం, వాతావరణం మరియు సముద్రం మధ్య సంబంధం, భూమిపై ఉన్న వాతావరణాన్ని నియంత్రించడంలో సముద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. సముద్రాలు సూర్యుడి నుండి వచ్చే వేడిని గ్రహించి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. వాతావరణంలో మార్పు వస్తే సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఇది తీర ప్రాంతాలకు ముప్పుగా మారుతుంది. అందుకే సముద్రం మన వాతావరణం మరియు శీతోష్ణ స్థితి అనేది WMO తరచుగా నొక్కి చెప్పే అంశం. వ్యవసాయంపై వాతావరణ ప్రభావం. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాల్లో వాతావరణ సమాచారం ప్రాణాధారం. వర్షపాతం, సరైన సమయంలో వర్షాలు కురవడం పంటల దిగుబడికి కీలకం. సాంకేతికత, శాటిలైట్ డేటా ద్వారా రైతులు ఎప్పుడు విత్తనాలు వేయాలి, ఎప్పుడు కోతలు కోయాలి అనే విషయాలపై వాతావరణ శాఖ సలహాలు ఇస్తుంది. నష్ట నివారణ, అకాల వర్షాలు, వడగళ్ల వానల గురించి ముందస్తు సమాచారం రైతులకు పెట్టుబడి నష్టం కాకుండా కాపాడుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఒక హెచ్చరిక. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య భూతాపం. కారణాలు: వాహనాల కాలుష్యం, అడవుల నరికివేత, పరిశ్రమల నుండి వచ్చే గ్రీన్ హౌస్ వాయువులు. ఫలితాలు: హిమాలయాల్లో మంచు కరగడం, అడవుల్లో కార్చిచ్చు, అసాధారణ ఉష్ణోగ్రతలు. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఈ సమస్యలపై చర్చించడానికి ఒక అంతర్జాతీయ వేదికను కల్పిస్తుంది. సాంకేతిక విప్లవం, సూపర్ కంప్యూటర్లు మరియు శాటిలైట్లు. నేడు వాతావరణ అంచనాలు ఎంతో ఖచ్చితంగా ఉంటున్నాయి. శాటిలైట్లు ఇవి భూమి చుట్టూ తిరుగుతూ మేఘాల కదలికలను, గాలి వేగాన్ని ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పంపిస్తాయి. రాడార్లు, డాప్లర్ రాడార్ల ద్వారా వర్షం ఎక్కడ పడుతుంది, తుఫాన్ ఎటువైపు వస్తోంది అనేది తెలుసుకోవచ్చు. డేటా అనాలిసిస్, కృత్రిమ మేధ సాయంతో వాతావరణాన్ని కొన్ని రోజుల ముందే ఊహించడం సాధ్యమవుతోంది. భారతదేశంలో వాతావరణ శాఖ. భారత వాతావరణ శాఖ 1875లో స్థాపించబడింది. ఇది దేశవ్యాప్తంగా వందలాది స్టేషన్ల ద్వారా వాతావరణాన్ని గమనిస్తోంది. మన దేశంలో ఋతుపవనాల రాకను అంచనా వేయడం దీని ప్రధాన బాధ్యత. సునామీలు, భూకంపాల గురించి కూడా ఇది హెచ్చరికలు జారీ చేస్తుంది. నినాదాలు, సందేశాలు. ప్రతి ఏటా ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఉదాహరణకు ముందస్తు హెచ్చరిక, ముందస్తు చర్య, వాతావరణం మరియు శీతోష్ణ స్థితిపై యువత పాత్ర. ఈ థీమ్స్ ద్వారా ప్రపంచ దేశాలు ఒక నిర్దిష్ట లక్ష్యం దిశగా కలిసి పనిచేస్తున్నాయి. వాతావరణాన్ని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే.
మొక్కలు నాటడం, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ తగ్గించడానికి అడవుల పెంపకం ఒక్కటే మార్గం. కాలుష్య నివారణ, సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలి. నీటి సంరక్షణ, వాతావరణ మార్పుల వల్ల కలిగే కరువును ఎదుర్కోవటానికి నీటిని పొదుపు చేయాలి. అంచనాల ఖచ్చితత్వం పెరిగింది. గతంలో వాతావరణ అంచనాలు అంటే కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉండేవి. కానీ నేడు 5 రోజుల ముందే హెచ్చరిక. ప్రస్తుతం 5 రోజుల ముందు ఇచ్చే వాతావరణ అంచనా 25 ఏళ్ల క్రితం 2 రోజుల ముందు ఇచ్చే అంచనా కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఉంటుంది. ప్రాణ నష్టం తగ్గింపు, 1970లతో పోలిస్తే ప్రస్తుత సాంకేతికత వల్ల ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు 3 అంతులు తగ్గింది. ఇప్పటి వరకు ప్రపంచ వాతావరణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 23వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. భారత రాజకీయాల్లో మరియు టెలివిజన్ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళగా పేరుగాంచిన స్మృతి ఇరానీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 23, 1976న ఢిల్లీలో జన్మించారు. కుటుంబం, ఆమె తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన స్మృతి తన స్వయం కృషితో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రారంభం, సినిమాల్లోకి రాకముందు ఆమె ఒక హోటల్లో వెయిట్రెస్ గా కూడా పనిచేశారు. 1998లో మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొన్నారు. టెలివిజన్ రాణి స్మృతి ఇరానీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగడానికి కారణం క్యూకి సాస్బీ కభీ బహూ థీ అనే సీరియల్. ఈ సీరియల్లో ఆమె పోషించిన తులసి విరానీ పాత్ర భారతీయ బుల్లితెర చరిత్రలోనే ఒక ఐకాన్ గా నిలిచిపోయింది. ఈ పాత్రకు గాను ఆమె వరుసగా 5 సార్లు ఉత్తమ నటిగా ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులను అందుకున్నారు. రాజకీయ ప్రస్థానం, 2003లో భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా ఆమె రాజకీయ ప్రయాణం మొదలైంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బషీర్ అహ్మద్ అంటే ఒకప్పుడు హాస్యానికి మరియు వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు. ఆయన గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. హాస్య నటుడిగా గుర్తింపు, 80వ దశకంలో మరియు 90వ దశకంలో వచ్చిన అనేక తెలుగు సినిమాల్లో బషీర్ అహ్మద్ కమెడియన్ గా రాణించారు. మలుపు తిప్పిన చిత్రం, జంధ్యాల, ఈవీవి సత్యనారాయణ వంటి ప్రముఖ దర్శకుల సినిమాల్లో ఆయనకు మంచి పాత్రలు లభించాయి. ముఖ్యంగా చిన్న పాత్రలు అయినా సరే తనదైన మేనరిజంతో ప్రేక్షకులను నవ్వించేవారు. గుర్తింపు పొందిన సినిమాలు, ఆయన నటించిన వందలాది సినిమాల్లో కొన్ని ముఖ్యమైనవి. అప్పుల అప్పారావు, ఇందులో రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన చేసిన కామెడీ సీన్లు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. అలీబాబా 6 డజన్ దొంగలు, ఈ చిత్రంలో ఒక దొంగగా ఆయన పాత్ర చాలా సరదాగా ఉంటుంది. హలో బ్రదర్, నాగార్జున సరసన చిన్న పాత్రలో కనిపించిన తన ముద్ర వేశారు. జంబలకడి పంబ, ఈ కల్ట్ కామెడీ సినిమాలో కూడా ఆయన ఒక పాత్ర పోషించారు. ప్రపంచ బాస్కెట్బాల్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన మరియు నైపుణ్యం కలిగిన ఆటగాళ్లలో కైరీ ఇర్వింగ్ ఒకరు. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 23, 1992న మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో జన్మించారు. పౌరసత్వం, ఇతనికి అమెరికా మరియు ఆస్ట్రేలియా 2 దేశాల పౌరసత్వం ఉంది. ముద్దు పేరు, ఇతని బంతిని నియంత్రించే నైపుణ్యం చూసి అభిమానులు ఇతన్ని అంకుల్ డ్రూ అని పిలుస్తారు. బాస్కెట్బాల్ ప్రస్థానం ప్రారంభం, 2011 NBA డ్రాఫ్ట్లో క్లీవ్లాండ్ క్యావలీర్స్ ద్వారా మొదటి స్థానంలో ఎంపికయ్యారు. ఛాంపియన్, 2016లో లెబ్రాన్ జేమ్స్తో కలిసి క్లీవ్లాండ్ జట్టుకు మొట్టమొదటి NBA ఛాంపియన్షిప్ను అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఫైనల్ మ్యాచ్లో చివరి క్షణాల్లో ఆయన వేసిన 3 పాయింటర్ షాట్ చరిత్రలో నిలిచిపోయింది. జట్లు, క్లీవ్లాండ్ తర్వాత బోస్టన్ సెల్టిక్స్, బ్రూక్లిన్ నెట్స్, ప్రస్తుతం డల్లాస్ మావరిక్స్ జట్టు తరపున ఆడుతున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో రాణించి సుమారు 125కు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు మేకా శ్రీకాంత్ గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 23, 1968న గంగావతి, కర్ణాటకలో జన్మించారు. కుటుంబం, ఆయన తండ్రి పరమేశ్వరరావు, తల్లి ఝాన్సీ లక్ష్మి.
తండ్రి కృష్ణా జిల్లా మేకవారిపాలెం నుండి కర్ణాటకకు వలస వెళ్లిన భూస్వామి. చదువు కర్ణాటక యూనివర్సిటీ నుండి బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. సినీ ప్రస్థానం శ్రీకాంత్ తన కెరీర్ను చిన్న పాత్రలతో విలన్గా ప్రారంభించి ఆ తర్వాత అగ్ర హీరోగా ఎదిగారు. తొలి చిత్రం పీపుల్స్ ఎన్కౌంటర్. ఇందులో ఆయన ఒక చిన్న పాత్రలో కనిపించారు. హీరోగా మలుపు 1/2 సినిమాతో హీరోగా పరిచయమైన తాజ్ మహల్ ఆయనకు మొదటి పెద్ద విజయాన్ని అందించింది. స్టార్డమ్ పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇష్టమైన హీరోగా మారారు. కీలక చిత్రాలు వినోదం, ఎగిరే పావురమా, మా నాన్నకు పెళ్లి, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్, మహాత్మా. కుటుంబం శ్రీకాంత్ తనతో పాటు ఆమె కూతురు వంటి సినిమాల్లో నటించిన సహనటి ఊహాను ప్రేమించి 1997లో వివాహం చేసుకున్నారు. వారికి 3 పిల్లలు రోషన్, మేధ, రోహన్. వారసుడు పెద్ద కుమారుడు రోషన్ మేక ఇప్పటికే నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి సినిమాలతో హీరోగా వెండి తెరకు పరిచయమయ్యాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.